హాయ్ దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి మౌత్ వాషెస్ అనేది మనం డైలీ యూజ్ చేయాలా వద్దా అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. అసలు మౌత్ వాష్ డైలీ ఎందుకు యూజ్ చేయాలి అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. చాలామంది నాకు ఫ్రెష్ బ్రీత్ కావాలి, అందుకే నేను బ్రష్ చేయగానే మౌత్ వాష్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. సో మీకు ప్రాబ్లం లేనిది మాత్రం మీరు మౌత్ వాష్ యూజ్ చేయకండి. ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తుంటే ఫస్ట్ మీరు ఇంగ్రీడియంట్స్ అనేది చెక్ చేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా మీ సెలైవా అనేది నోట్లో తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ మీకు జస్ట్ ఆ ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ని ఇస్తుంది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మౌత్ అంతా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మౌత్ వాష్ ఏదంటే అది మార్కెట్లో ఉంది కదా అని చెప్పేసి మీరు కొనుక్కొని మాత్రం మీరు యూజ్ చేయకండి. అండర్ డెంటిస్ట్ గైడెన్స్ తోటి మీరు మౌత్ వాష్ అనేది యూజ్ చేయాలి. సో కంప్లైంట్స్ మౌత్ వాష్ దేనికి యూజ్ చేస్తారు ఎక్కువ అంటే బ్లీడింగ్ గమ్స్ కంప్లైంట్ ఉన్నప్పుడు మేము మౌత్ వాష్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎలాంటి మౌత్ వాష్ ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే క్లోరోహెక్సిడిన్ మౌత్ వాష్, ఇలాంటివి ఆ బ్లీడింగ్ గమ్స్ కానీ ఆ గమ్స్లో ఉన్న బ్యాక్టీరియా యాంటీ ఇన్ఫ్లమేటరీ మౌత్ వాషెస్ ఇస్తాం. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మేము అక్కడ ప్రిస్క్రైబ్ చేస్తాం, మీరు 30 days వరకే యూజ్ చేయండి మౌత్ వాష్, మళ్ళీ తర్వాత చెకప్కి రండి అనేది చెప్తూ ఉంటాం. సో ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఆ ఎఫెక్ట్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడం వరకే మనం యూజ్ చేస్తాం. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఇది డాక్టర్ నా కోసమే రాశారు, నాకు ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేశారు కదా అని చెప్పేసి కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా కంటిన్యూ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ట్రూత్ అనేది డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలియకుండానే బ్రౌన్ స్ట్రెయిన్స్ అనేది టీత్ పైన కనపడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైనెస్ కోసం అనేది ఇస్తారు. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు డ్రై మౌత్ ఉంది అని చెప్పి. దానికి కూడా మీకు ఆ మౌత్ వాష్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకే యూజ్ చేయాలి. ఇంకొకటి ఫ్లోరైడ్ మౌత్ వాషెస్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ పండ్లు పుచ్చిపోయి ఉన్నా కూడా జస్ట్ ఈ మౌత్ వాషెస్ అనేవి. సో ఏ మౌత్ వాష్ అయినా మీకు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకే యూజ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ మీరు ఓవరాల్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈడ ఆల్రెడీ యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ యూజ్ చేస్తున్నారు అనుకోండి మీరు సపోజ్. సో ఆల్రెడీ అక్కడ బ్యాక్టీరియా ఉంది, చచ్చిపోయింది ఆల్రెడీ, దీనివల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా కిల్ అయిపోయి ఉంది. ఈ మౌత్ వాష్ తోటి మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. బట్ మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే మన నోట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అనవసరంగా ఈ గుడ్ బ్యాక్టీరియాని కూడా మీరు అన్నోయింగ్లీ మీరు దాన్ని కూడా కిల్ చేస్తున్నట్టు ఉంటుంది. సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మౌత్ వాష్ మీరు వాడేటప్పుడు కూడా మీకు ఆ బాటిల్ పైన ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, ఎంత డైల్యూట్ చేయాలి అనేది రాసి ఉంటారు. సో మీరు దాన్ని బట్టి మీరు అలా డైల్యూట్ చేసి అలా మీరు మౌత్ వాష్ అనేది యూజ్ చేయాలి. సో మీరు లేదు నేను కంపల్సరీ మౌత్ వాష్ యూజ్ చేయండి, నేను అడిక్ట్ అయిపోయాను, నేను కంపల్సరీ నాకు ఆ ఫ్రెష్ బ్రీత్ కోసం నేను మౌత్ వాష్ యూజ్ చేయాల్సిందే అంటే అప్పుడు మీరు ఆ మౌత్ వాష్ క్వాంటిటీ కొద్దిగానే కలుపుకొని దెన్ మీరు వాటర్ అనేది ఎక్కువ మిక్స్ చేసి దెన్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కావాలంటే. అది కూడా డెంటిస్ట్ గైడెన్స్ తోటి మీరు అది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది మౌత్ వాష్ చేస్తారు, వెంటనే వాటర్ వేసుకొని గార్గిల్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. మీరు మౌత్ వాష్ చేస్తారు, వెంటనే గార్గిల్ కూడా చేశారు, అక్కడ ఆ ఎఫెక్ట్ మౌత్ వాష్ ఎఫెక్ట్ అనేది మీకు వర్క్ అవ్వదు. సో ఎప్పుడైతే మీరు మౌత్ వాష్ చేశారో దాని తర్వాత అదే లాస్ట్. ఇంకా మీరు వాటర్ కానీ వాటర్తో పుక్కిలించడం కానీ ఇదేమీ చేయకూడదు. అట్లీస్ట్ ఒక 20 to 25 minutes వరకు మీరు నార్మల్గా ఉండాలి. వెంటనే కాఫీ టీ తీసుకోవడం కానీ లేదు అంటే ఫుడ్ తీసుకోవడం కానీ ఇలా వెంటనే చేయడం వల్ల ఏంటంటే ఆ మౌత్ వాష్ ఆ ఎఫెక్ట్ అనేది వర్క్ చేయదు. అండ్ రెగ్యులర్ యూజ్ అయితే అవసరం లేదండి. మీకు ప్రాబ్లం లేనప్పుడు అసలు అవసరం లేదు. వాటర్తో మీరు గార్గిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దెన్ మీరు డెంటిస్ట్ని మీట్ అవ్వండి. డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్. అక్కడ మీరు ఒక 15 days యూజ్ చేయండి, సరిపోతుందంటే ఇంకక్కడితో ఆపేయండి. అంతేకాని మీరు ఓవరాల్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అదే మౌత్ వాష్ నాకు ప్రిస్క్రైబ్ చేశారు కదా అని చెప్పి వాడితే అది సైడ్ ఎఫెక్ట్గా మారుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.